తెలుగు న్యూస్. నేను కవిత. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. మేడ్చల్లో 22A జాబితాపై హరీష్ రావు ధర్నా. మంత్రుల తప్పులకు అధికారులను బాధ్యులను చేయవద్దని హితవు. ఏలూరు నందేశ్వర స్వామి సన్నిధిలో రెడ్డి అప్పలనాయుడు పూజలు, మేళ తాళాల మధ్య గ్రామోత్సవం నిర్వహించిన భక్తులు. శక్తి పథకాన్ని రద్దు చేయాలని ఏబీవీపీ డిమాండ్. మహబూబ్ నగర్ లో విద్యార్థుల ధర్నా. మార్కాపురం జిల్లా సిఎస్పురం వద్ద చిరుత సంచారం. అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు. చిన్నశంకరంపేటలో యూరియా కోసం రైతుల అవస్థలు. చెప్పుల వరుసలో పెట్టి సహనానికి పరీక్షలు. అప్డేట్స్ చూస్తే మహబూబ్ నగర్ జిల్లాలో ఏబీవీపీ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు భారీ ధర్నా చేపట్టారు. అంబేద్కర్ చౌరస్తాలో గంట పాటు ఆందోళన నిర్వహించిన విద్యార్థులు ప్రభుత్వం తీసుకొచ్చిన శక్తి పథకం వల్ల భవిష్యత్తులో బీటెక్ చదివే విద్యార్థులకు నష్టం జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే శక్తి పథకాన్ని రద్దు చేయాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లాలో చంద్రల భూ నిర్వాసితుల చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. పాదయాత్రగా అసెంబ్లీకి వెళ్తున్నారన్న సమాచారంతో వారిని రైతు భరోసా కేంద్రానికి తరలించారు. అనంతరం అధికారులు వీడియో కాన్ఫరెన్స్, వాయిస్ కాల్స్ ద్వారా ఆర్టీఓతో చర్చలు జరిపారు. సమస్యను 5 రోజుల్లో పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో భూ నిర్వాసితులు చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని విరమించుకున్నారు. 10 ఏళ్ల నుంచి పోరాటమే తప్ప సార్ డైరెక్ట్ గా అధికారుల ద్వారా జరిగింది కూడా లేదు సార్. ఇమీడియట్ గా హయాంలో కాదు, ఇప్పుడు కాదు, ఇమీడియట్ గా తీరాలని మేమందరం హార్ట్ఫుల్ గా ఎంఆర్ఓ గారు, మేము ఎస్ఐ అందరం హార్ట్ఫుల్ గా కోరుకున్నాం. అందరికి కూడా ఆల్ ది బెస్ట్. అంతే. ఈ రోజున నిన్న చంద్రాల వెళ్లడం గ్రామస్తులతో ఎంఆర్ఓ గారి కార్యాలయం దగ్గర నిరాహార దీక్ష చేశాం. తదనంతరం ఈ రోజున ముఖ్యమంత్రి గారి దగ్గరికి పాదయాత్రగా వెళ్తామని చెప్పేసి అసెంబ్లీకి పాదయాత్రని పిలుపునిచ్చాం. దీంతో ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు, అలాగే పోలీసు అధికారులు స్పందించి ఈ సమస్య పరిష్కారానికి మధ్య మార్గంగా ఈ రోజు చంద్రాల సచివాలయం దగ్గర కూర్చోబెట్టి 5 రోజుల్లో సమస్య పరిష్కరించేదానికి ఆర్డీఓ గారు ఫోన్ ద్వారా హామీ ఇచ్చి ఉన్నారు. ఫైల్ అంతా కూడా పూర్తి చేసామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఈ హామీని నమ్మి మేము ఈ రోజు అంటే 10 ఏళ్ల నుంచి నమ్ముతానే ఉన్నాం. 10 ఏళ్ల నుంచి 9 మంది దాకా ఆర్డీఓ గారు వాళ్ళు మారిపోయారు, 5 కలెక్టర్ గారు వాళ్ళు మారిపోయారు. ఈ ఆర్డీఓ గారిని కూడా నమ్ముతా ఉన్నాం. ఇప్పుడున్నటువంటి పోలీసు అధికారులని, ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులను కూడా నమ్మి ఈ 5 రోజులు ఆగుతా ఉన్నాం. లేని పక్షంలో సోమవారం నాడు ఈ బ్యానర్ ఏదైతే ముద్రించుకొని చెలో అసెంబ్లీ పాదయాత్ర బ్యానర్ ముద్రించుకున్నామో అదే పనిని ఖచ్చితంగా వెళ్లి తీరుతాం. దీనిలో ఎటువంటిది లేదు. డబ్బులు ప్రతి అకౌంట్లో, లబ్ధిదారుల అకౌంట్లో పరిహారం పడకపోతే సోమవారం ఈ ఉద్యమాన్ని ఇలాగే కొనసాగిస్తాం. నంద్యాల జిల్లా నందికొట్కూరు కోట వీధిలోని మండల పరిషత్ ప్రాథమిక ఆదర్శ పాఠశాలలో విద్యార్థులు ఆటలాడుతుండగా ఓ విద్యార్థి చెయ్యి తగలడంతో మరో విద్యార్థి కంటి సమీపంలో గాయమైంది. వెంటనే హెచ్ఎం తల్లిదండ్రుల సమక్షంలో విద్యార్థినిని ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అందుబాటులో లేకపోవడంతో కర్నూలుకు పంపించారు.
ఘటనపై హెచ్ఎం స్పందిస్తూ భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉపాధ్యాయులు విద్యార్థులపై మరింత శ్రద్ధ వహిస్తారని తెలిపారు. సో మీకు టీచర్ ఇన్ఫార్మ్ చేశారు డ్యామేజ్ జరిగిన సార్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ అయితే చేసినారు, మాకైతే ఇన్ఫర్మేషన్ చేసినారు. మేము పోయినాం, తొలగం పోయి చూపించుకొని వచ్చినాం సార్. దానికి సార్ కూడా మేము హాస్పిటల్కి పోయేటప్పుడు ఇది ఏమైనా ఖర్చు అయితే కూడా మేము కట్టిస్తాంలే, ఫస్ట్ పోయి పిల్లల్ని చూపించుకోమన్నారు సార్. అది ఎవరి నిర్లక్ష్యం వల్ల మీరు అనుకుంటున్నారు? పిల్లలు ఆడుకున్న దానిలో తాగిన సార్ వాళ్ళు అయితే నిర్లక్ష్యం అయితే ఏం లేదు, మాకైతే సార్ వాళ్ళ మీద ఇటువంటి విషయం అయితే లేదు సార్. మీ అబ్బాయి టీచర్లు మంచివాళ్ళని సార్ పిల్లోడికి చదువు చెప్పే టీచర్లు మంచివాళ్ళే సార్. ఆ టీచర్ పేరు ఇప్పుడు మీరు ఎక్కడ ట్రీట్మెంట్ చేయించారు? మేము కర్నూలులో చేయించాం సార్. ఏమన్నారు? మన రమేష్ హాస్పిటల్లో మేడం చేసింది. ఎంత టైం పడుతుంది కోలుకోవడానికి? 2 నెలన్నర పడుతుంది సార్. మీ పేరేంటి? నా పేరు శ్యాంప్రసాద్ సార్. అయితే 3rd క్లాస్ లోయర్ సెక్షన్ పిల్లలందరినీ ఒక చోట కూర్చోబెట్టి వాళ్ళకు ఒకరిని ప్రొటెక్షన్గా పెట్టుకున్నాం. అయితే ఒక చిన్న స్కేల్ అంటే చేతికి చుట్టుకునేటువంటి ఆ స్కేల్ను ఒక పిల్లవాడు అట్లా అనుకోవడం వల్ల అది అక్కడే పక్కనే ఉన్నటువంటి ఆ విద్యార్థికి చిన్న కంటి దగ్గర పైన అది కోసుకోవడం జరిగింది. దానివల్ల అప్పుడే డాక్టర్లకు ఫోన్ చేసాం, తిరుపతి రెడ్డి డాక్టర్ ఐ హాస్పిటల్ డాక్టర్కి ఫోన్ చేసాం. ఆయన అందుబాటులో లేడు, 3 గంటలకు భోజనాన్ని పోయినాడు, 4 గంటలకు వస్తారనే సందర్భంలో మేము అంతవరకు వెయిట్ చేసి పిలుచుకొని పోదాం అనుకునే సందర్భంలోనే అందరూ టకటకా వెళ్ళిపోయారు. మేము కూడా డెకరేషన్కి సంబంధించింది పక్కకు పెట్టేసి వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చేలోపుగానే వాళ్ళు లేకుండా వెళ్ళిపోయారు. మేడ్చల్ జిల్లా మల్కజ్గిరిలో 22A జాబితాను రద్దు చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. ఈ అంశంపై నిర్వహించిన ధర్నాలో పాల్గొన్న ఆయన మంత్రులు చేసిన తప్పులకు అధికారులను బాధ్యులను చేయడం సరికాదని అన్నారు. 22A జాబితాను ప్రభుత్వమే రూపొందించిందని, కాబట్టి ప్రభుత్వమే దానిని తొలగించాలని కోరారు. ముఖ్యమంత్రి మంత్రులు వెంటనే స్పందించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. మీరు కబ్జాలు పెట్టే భూములో, మీరు అక్రమంగా అగ్రిమెంట్లు చేసుకున్న అసైన్డ్ భూములో, CS14 భూములో, ఇంకో భూములో తీసేస్తే ఊరుకోము. నేను ఈ సందర్భంగా అధికారులకు కూడా చెప్తున్నా, ఈ ప్రభుత్వ తీరేందో మీకు అర్థమైంది. తప్పులు వాళ్ళు చేస్తున్నారు, మీ మీద నెడుతున్నారు. ఇప్పుడు మంత్రిని కాదని, ప్రభుత్వాన్ని కాదని ఇన్ని లక్షల మంది అపార్ట్మెంట్లు, ప్లాట్లు, ఇండ్లు గవర్నమెంట్ భూములుగా నిషేధిత భూముల జాబితాలో పెట్టే ధైర్యం ఒక అధికారికి ఉంటుందా? ఒక్క MROనా, ఒక్క కలెక్టరా ఇది చేసింది? రాష్ట్రమంతా జరిగింది కదా. అందరు కలెక్టర్లు పెట్టిండ్రు, అందరు MROలు పెట్టిండ్రు అంటే అందరు కూడా బల్కొని అయితే చేయరు కదా. ప్రభుత్వం చెప్తేనే చేస్తారు. ఇట్ ఈస్ నాట్ వన్ కలెక్టర్, ఇట్ ఈస్ నాట్ వన్ తహసీల్దార్, ఇట్ ఈస్ నాట్ వన్ RDO. హోల్ స్టేట్, రాష్ట్రమంతా నిషేధిత జాబితాలో పెట్టిందంటే ఇది మంత్రి గారి నిర్ణయం, ఇది ప్రభుత్వ నిర్ణయం కనుకనే రాష్ట్రం అంతా అమలైంది. ఒకవేళ అధికారి తప్పైతే ఒక కలెక్టరో, ఒక జిల్లానో, ఒక MROనో, ఒక RDO జరగాలి. రాష్ట్రమంతా జరిగిందంటే ఇది ప్రభుత్వ నిర్ణయం కనుక, ఇది మంత్రి గారి నిర్ణయం కనుక రేవంత్ రెడ్డి తక్షణమే ఆ మంత్రిని డిస్మిస్ చేయాలి, ఆ మంత్రి మీద రేవంత్ రెడ్డి చర్య తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా. లేదంటే నువ్వు కూడా ఇలా భాగమే రేవంత్ రెడ్డి, లేదా మంత్రి మీద నువ్వు చర్య తీసుకోలేదంటే మీరు ఇద్దరు కలిసి చేసినట్టే లెక్క. మీరిద్దరు కలిసే పేద ప్రజల ఆస్తులు కొల్లగొట్టడానికి చేసిన కుట్రగా మీ ప్రజలు భావించాల్సి ఉంటుంది. 100% ఇది అదే పద్ధతిగా జరుగుతూ ఉంది. ప్రకాశం జిల్లా ఒంగోలు సుజాత నగర్ 5వ లైన్లో ఏపీ గ్రామీణ బ్యాంక్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ATMను బ్యాంక్ చైర్మన్ ప్రమోద్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి ATM సేవలను ప్రారంభించిన అనంతరం బ్యాంక్ అందిస్తున్న వివిధ సేవలను వివరించారు. ఈ కార్యక్రమంలో GM ప్రసాద్, ఒంగోలు RM యూసఫ్ అలీ, సుజాత నగర్ బ్రాంచ్ మేనేజర్ సత్యనారాయణ చౌదరి, సిబ్బంది పాల్గొన్నారు. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవైనైనం ప్రణయతి బ్రాహ్మణ ఆరుషేయ ఉద్ధరేత్ బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతి యావతీర్వై దేవతాస్తా సర్వాభిరేది బ్రహ్మణే వసంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిభ్యో 22,000 పై చిలుకు వ్యాపార అభివృద్ధిని సాధించడం జరిగింది. సో ముఖ్యంగా మహిళా సంఘాలకు రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపుగా 8 లక్షల పై గ్రూపుల్లో మోర్ దెన్ 3 lakhs గ్రూప్స్కి మా బ్యాంకు ద్వారా ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుంది. అట్లానే వ్యవసాయ ఆధారిత దాదాపుగా 12.5 లక్షల రైతులకు మేము పంట రుణాలను అందించడం జరుగుతుంది. డిపాజిట్ల పరంగా చూసుకుంటే రాష్ట్రంలో కూడా
ప్రభుత్వ రంగ బ్యాంకులలో అన్నిటికంటే అత్యధిక వడ్డీని కూడా బ్యాంకు అందిస్తూ ఉంది. సో రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే అన్ని కార్యక్రమాల్లో, అన్ని పథకాల్లో కూడా బ్యాంకు ద్వారా లబ్ధిదారులకు సేవ ఏలూరు జిల్లా గొల్లాయిగూడెంలోని శ్రీ చంద్రమౌళేశ్వర స్వామి నందీశ్వర స్వామి వారి ప్రథమ వార్షిక మహోత్సవం భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోన్ 2 చైర్మన్, జనసేన ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు ప్రత్యేక పూజలు, అభిషేకాల్లో పాల్గొన్నారు. అనంతరం మేళ తాళాల మధ్య స్వామివారి గ్రామోత్సవం నిర్వహించారు. రాష్ట్ర ప్రజలందరిపై నందీశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని అప్పలనాయుడు ఆకాంక్షించారు. కర్నూలు జిల్లాలో పీడీఎస్ఓ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించి జిల్లా వ్యాప్తంగా నారాయణ పాఠశాలలపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫీజులతో పాటు ప్యానెల్ బోర్డు, యాప్ యూజెస్, టెక్నో ఒలింపియాడ్ వంటి వివిధ పేర్లతో విద్యార్థులు తల్లిదండ్రుల నుంచి అధికంగా డబ్బు వసూలు చేస్తున్నారని జిల్లా కార్యదర్శి తిరుమలేష్ ఆరోపించారు. విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యం వీడి చర్యలు తీసుకోవాలని, లేకపోతే కార్యాలయాల ముందు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. 2 నెలల నుంచి దాదాపుగా అదే పాఠశాలలో వేల ఫీజు వసూలు చేస్తూ, అలాగే పాఠ్య పుస్తకాల పేరుతో, బట్టల పేరుతో, ఇవాళ షూస్ పేరుతో, ఇవాళ టెక్నో అనే కోర్సుల పేరుతో అనేక రకాల దందాలు జరుగుతుంటే ఆ దందాన్ని అరికట్టని చెప్పేసి స్థానికంగా ఉన్న అధికారులు కాబట్టి డిఈఓ, డిప్యూటీఓ, ఎంఈఓలు అందరికీ కూడా ఈ యొక్క పాఠశాలపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళ స్పందన గ్రీవెన్స్ ద్వారా కూడా ఇవ్వడం జరిగింది. నిన్న కూడా దాదాపుగా అయినప్పటికీ కూడా ఈ యొక్క దందాన్ని దృష్టిలో పెట్టుకొని మన అధికారులకు తెలియజేసినప్పటికీ కూడా ఇది కాకుండా మరో దందా ఏంటంటే ఇవాళ ఒక పాఠశాలలో, జిల్లా వ్యాప్తంగా ఎన్ని పాఠశాలలు ఉన్నా అన్ని పాఠశాలలో ఒక్కో పాఠశాలలో ప్యానల్ బోర్డు అనే పేరుతో, అలాగే పాఠశాలలో యాపింగ్ అనే పేరుతో, అలాగే పాఠశాలలో జరిగే ఫంక్షన్స్కి అదర్ యాక్టివిటీస్ అంటూ దాదాపుగా ఒక విద్యార్థితో 2,500 రూపాయల నుంచి 3,000 రూపాయల దాకా వసూలు చేస్తున్న పరిస్థితి ఉన్నది. దాదాపుగా ఒక పాఠశాలలో 600 మంది అనుకున్నా కూడా దాదాపుగా ఒక్కో పాఠశాలలో 15 లక్షల రూపాయల దాకా అక్రమంగా వసూలు చేస్తున్నారు. ఇవాళ ఫీజుల పేరు ఇవాళ ఎన్ని రకాలుగా చెప్తున్నాం, కాకుండా అడ్డదారిలో మరో రూపంలో ఇవాళ ఈ ఫీజు వసూలు చేయడం అనేది చాలా దారుణం. మరి ఇప్పటికైనా అధికారులు తెలియజేస్తున్నారు. కర్నూలు జిల్లా అదోని తిరుమల నగర్లో గుడిసె కృష్ణమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో స్వచ్ఛంద కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె ఆది కృష్ణమ్మ మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని అన్నారు. స్వేచ్ఛ అదోని ఆరోగ్యకరమైన అదోని లక్ష్యంగా ప్రజలు స్వేచ్ఛత కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. సేవా సమితి సభ్యులు, స్థానికులు పరిసరాలను శుభ్రం చేశారు. అన్ని పరిసరాలు బాగుండాలి, ప్రతి ఊరి బాగుండాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు కాబట్టి మనం కూడా మన చేతనైనంత వరకు, మన వీలైనంత వరకు చేద్దాం. ఈరోజు నేను పిలిచిన వెంటనే వచ్చినటువంటి గుడిసె కృష్ణమ్మ సేవా సమితి సైన్యానికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రెస్ వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇది ఇంతటితో ఆగదు. ప్రతి రోజు మేము ఇది చెయ్యాలనే మన ఆరోగ్యాన్ని మన చేతుల్లో ఉంది కాబట్టి మనం పరిశుభ్రంగా ఉందాం, ఆరోగ్యంగా ఉందామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మనం పోయిన సంవత్సరం చూసుకుంటే
వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర మోకాల వరకు నీళ్లు వచ్చాయి అప్పుడు పడినటువంటి భారీ వర్షాలకి. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఎమ్మెల్యే గారితో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా సెక్రటరీ గారితో కూడా డిస్కషన్ చేయడం జరిగింది. ఇక్కడ మనకు డ్రైనేజీ మెదక్ జిల్లా చినశంకరంపేటలో యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ యాప్లో బుక్ చేసుకుని 24 గంటలు గడిచినా యూరియా అందకపోవడంతో ఉదయం నుంచే ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం వద్ద భారీగా చేరుకున్నారు. చెప్పులను వరుసలో పెట్టి క్యూలో నిలబడగా పోలీసులు అక్కడికి చేరుకొని క్రమబద్ధీకరించారు. యాప్ ద్వారా బుకింగ్ యూరియా పొందడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. యాప్ను తొలగించి నేరుగా యూరియా అందించాలని అధికారులు సమస్యలను పరిష్కరించాలని కోరారు. అది నిన్న నుంచి ఇప్పటి వరకు 20 పెట్టి ల్యాండ్లు నిలబడ్డాము. అయినా కానీ మాకు సంచులు ఇవ్వట్లేడు, ఆయన ఏమి ఇవ్వట్లేడు. నేను పొద్దున్న 11 గంటలకు బుక్ చేస్తే షాపు అసేసి మధ్యాహ్నం తీసిండి నా మధ్యలో. ఈరోజు ఏమో ఇంత ముందుకు 6 గంటలకు నిలబడ్డాము. పొద్దున్న 6 గంటలకు ఇప్పటి వరకు కూడా మా దాకా బ్యాగ్ రాలేదు. లైన్ వచ్చేసి 40 లైన్ నడుస్తుంది. వరకు ఒక సంచి కూడా దొరకదు. 7 ఎకరాలు నాటేసుకుంటే చల్దామంటే మందులేదు ఏం లేదు. బుక్ చేసుకున్నావు మరి ఏమైంది మరి ఇప్పుడు? నిర్మల్ జిల్లా ఖానాపూర్లోని ముత్తూట్ ఫైనాన్స్ శాఖలో ఖాతాదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆరోపిస్తున్నారు. తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించుకునేందుకు వచ్చిన వారికి సిబ్బంది రేపు ఎల్లుండి అంటూ కాలయాపన చేస్తున్నారని వినియోగదారులు వాపోతున్నారు. గోల్డ్ లోన్ వడ్డీ చెల్లింపుల్లో అదనంగా వసూలు చేస్తున్నారని మరో ఖాతాదారులు ఆరోపించారు. సంస్థపై సమగ్ర విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని వినియోగదారులు కోరుతున్నారు. ఒకరోజు ముందు వస్తే ఏమంటున్నారు 3,255 రూపాయలు కట్టాలని అంటే ఒకరోజు ముందు వచ్చిన నెల కాలేదు ఇంకా ఎట్లా 3,250 రూపాయలు కట్టాలని నేను ప్రశ్నిస్తే మాకు సంబంధం లేదు. మా పాత మేనేజర్ సంబంధం నాకు రేట్ ప్రెస్ కదా పబ్లిక్ ఎందుకు భయపడుతున్నావు? కస్టమర్ మీటింగ్ వేరే వస్తాడు. నువ్వు కాసేపు అయిన తర్వాత అప్పటి వరకు నీకు సార్తో నేను మాట్లాడేస్తాను. వీడియో తీస్తాము. వీడియో తీసుకురా కదా మరి ఇప్పుడు మాకు వడ్డీ కట్టాలా? ఫోన్ చేయాలి కదా. ఎవరు ఫోన్ చేసి రెస్పాన్సిబిలిటీ ఎవరు? నేను చెప్పే కొంచెం ఇది 2000 ఉత్తరం కడతారా? మీకు నేను ఏదైనా నేను సార్తో మాట్లాడిస్తాను. ఏ సార్ మాట్లాడిస్తారు? వడ్డీ కడతారు వచ్చినప్పుడు ఇవ్వాలి కదా. మీరు ఇవ్వాలి కదా, మీరు రెస్పాన్సిబిలిటీ మీరు ఇవ్వాలి కదా. ఇప్పుడు అతనేమంటాడు నాకు సంబంధం లేదు అతను అంటాడు. తక్కువ ఏమున్నాయి దీంట్లో తీసుకోవాలి. మేము వెనకాల చేస్తాం. మేము ఆల్రెడీ పైసలు లేకనే కదా బంగారం పెట్టింది. ఇక్కడ బంగారం ఎందుకు పెట్టినాం? ఆపద కోసం పెట్టినాం కదా. మీ బంగారం మీకు తీసుకోపోలేని సమాధానాలు ఏమనంటే అక్కడ 3 ఉన్నారు. వాళ్ళ 3 కూడా సమాధానం ఏం చెప్తలేదు. మీ మేనేజర్ నెంబర్ ఇవ్వాలంటే మేనేజర్ నెంబర్ కూడా ఇస్తలేదు. బంగారం పెట్టిన 30,000 పెట్టిన 30,000కి 50,000 చిల్లర అయింది. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలంలో ప్రభుత్వ చెరువులు, కాలువలు, నీటి వనరులు, భూములు ఆక్రమణలకు గురవుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని రాష్ట్ర ఉద్యమ నాయకుడు ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి నేత ఏర్ల మల్లేశ్వరరావు ఆరోపించారు. ప్రభుత్వ ఆస్తులపై సమగ్ర సర్వే నిర్వహించి హద్దులు నిర్ధారించాలని, ఆక్రమణలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. అధికారులు నిర్లక్ష్యం చేస్తే కబ్జాదారులకు మరింత ధైర్యం వస్తుందని పేర్కొన్నారు. వ్యవహరిస్తుందంటే ఇరిగేషన్, రెవెన్యూ, పంచాయతీ వీళ్ళు 3 కూడా ఎంత నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారంటే నరసన్నపేటలో ప్రభుత్వ కాలువలు కానీ, ప్రభుత్వ చెరువులు కానీ ఈరోజు చూసుకుంటే జమ్ము గడ్డ దగ్గర నుంచి ఈ రాజుల చెరువుకి కానీ, ఈరోజు ఒట్టు బసవన చెరువులకు కానీ, ధర్మకోనేరికి కానీ, నరసన్న చెరువులకు కానీ గతంలో ఒక 20-25 సంవత్సరాల కిందట పెద్ద పెద్ద కాలువలు ఉండేవి. ఈరోజు ఆ కాలువలు మొత్తం ఆక్రమణ చేసి బిల్డింగ్ నిర్మాణాలు జరిగాయి. కానీ అధికారులు ఎవరు కూడా నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఎంత దుర్మార్గం అంటే ఈరోజు గట్టిగా 10 రోజులు వర్షం పడితే నరసన్నపేటలో నీరు వెళ్ళడానికి తోవ లేకుండా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా నేను ఒకటి అడుగుతున్నా, నిన్న గ్రామ సభలో శివనగర కాలనీ ముంపుకు గురి కాకుండా కాపాడాలని చెప్పేసి ఒక పెద్ద మనిషి గ్రామ సభలో ఆరోపించారంట.
ఆరోపించిన పెద్ద మనిషి శివనగర్ కాలనీలో ఒక ప్రభుత్వ చెరువు ఆక్రమించి బిల్డింగ్ నిర్మాణం చేశారు. ప్రభుత్వ చెరువు ఆక్రమించి బిల్డింగ్ నిర్మాణాలు చేస్తే ఇంక వర్షం పడితే ముప్పు రాకుండా ఇంకేమొస్తుందని అడుగుతున్నా. ప్రభుత్వ చెరువులు, ప్రభుత్వ కాలువలు, జలధారణలు వెళ్ళే ఈ ప్రవేశాలన్నీ ఆక్రమణకు గురి కాకుండా యథావిధిగా ఉంటేనే వర్షం పడితే ముప్పు రాకుండా ఉంటాయని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అయినప్పటికీ కూడా ప్రతి ఒక్క చెరువులు కానీ ప్రభుత్వ కాలువలు కానీ ఆక్రమణకు గురవుతుంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నారు? కాకినాడ జిల్లా తాళ్లరేవు సామాజిక ఆసుపత్రిలో 4 శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించారు. గైనకాలజిస్టులు డాక్టర్ నిమ్మకాయల నవేశదుర్గ, డాక్టర్ కుసుమదీప్తి ఆధ్వర్యంలో 3 సిజేరియన్లు, 1 ట్యూబెక్టమీ ఆపరేషన్ ను విజయవంతంగా పూర్తి చేశారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీకాంత్ పర్యవేక్షణలో శస్త్రచికిత్సలు నిర్వహించినట్లు తెలిపారు. గర్భిణీలు భయపడకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం పొందాలని, మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. సిహెచ్సి తాళ్లరేవు కాకినాడ మండలానికి గైనకాలజిస్ట్ కింద వచ్చాను. సో ఈ రోజు అంటే నేను ఆగస్ట్ 1 నుంచి ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. ఇప్పుడు దాకా మాకు 5 సిజేరియన్ సెక్షన్స్ జరిగినాయి. అందులో ఈ రోజు మాకు 3 సిజేరియన్ సెక్షన్స్ జరిగినాయి. జరిగిన 5 సిజేరియన్ సెక్షన్స్ కూడా ఒకటేమో RH నెగిటివ్ ప్రెగ్నెన్సీ, సివియర్ ఎనీమియా, కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీసే జరిగింది. ఇంకొకటి ఫూట్లింగ్ ప్రెజెంటేషన్, అది కూడా మేము జీజీహెచ్ కాకినాడకి రిఫర్ చేయకుండా ఇక్కడే మాకు అందుబాటులో ఉన్న సేవలతోటి డెలివరీ చేయడం అనేది జరిగింది. ఈ రోజు జరిగిన 3 ఆపరేషన్లు కూడా కొంచెం కీలకంగా ఉన్నవే జరిగినాయి. ముందు ఆపరేషన్ జరగడము, ఇంకా బ్లడ్ తక్కువగా ఉండడము, ఇవన్నీ ఉన్నా సరే మేము మాక్సిమం మాకున్న రిసోర్సెస్తో ఇక్కడికి డెలివరీ జరగడం అనేది జరిగింది. ఇప్పుడు వరకు అయితే మాకు జీజీహెచ్ కాకినాడకి ఎటువంటి డెలివరీలు ప్రిఫర్ చేయాల్సిన అవసరం రాలేదు. ఒకవేళ ముందు ఎప్పుడన్నా ఇక్కడ అవసరం అంటే అత్యంత అవసరాలు అవసరపడి ఇక్కడ లేని వసతులతో ఏమైనా డెలివరీ అవసరం అయితే మాత్రం పంపించడం జరుగుతుంది. నార్మల్ డెలివరీలు అన్నీ కూడా సవ్యంగానే జరిగినాయి. రీసెంట్గా గాడిమోగా సంబంధించిన ఒక యువతి 4 కేజీల బరువుతో ఉన్న బేబీని నార్మల్గా కూడా డెలివరీ చేయడం జరిగింది. మిగతా అన్ని డెలివరీలు కూడా నార్మల్గానే జరిగినాయి. చిన్న ఆపరేషన్లు కూడా ప్రస్తుతానికి ఒక 9 వరకు చేసాము ఈ నెలలో. సో ఇంకా ముందు చేయాలని అనుకుంటున్నాము. మాకున్న ఎనస్థీషియా డాక్టర్ గారు అండ్ ఆల్సో పీడియాట్రిక్ డాక్టర్ గారు సపోర్ట్ కూడా మాకు బాగానే ఉంది. మార్కాపురం జిల్లా సిఎస్పురం మండలం పెద్ద గోగులపల్లి సమీపంలోని బెంగళూరు విజయవాడ గ్రీన్ఫీల్డ్ హైవే వద్ద చిరుత సంచరిస్తున్నట్లు సమాచారం. చిరుత ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. చిరుత అడవి పందిని తరుముకుంటూ సమీపంలోని జామాయిల్ తోటలోకి వెళ్లినట్లు స్థానిక అధికారులు తెలిపారు. గ్రామస్తులు రాత్రి తెల్లవారుజామున ఒంటరిగా బయటకు వెళ్లవద్దని, చిరుత జాడ కనిపిస్తే వెంటనే అటవీశాఖకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు. పులి అంత చెప్పపులి అంటే అది మొత్తం లాగా ఉంటుంది తెల్లగా ఉంటుంది. హలో దేవాలయం దగ్గర వచ్చిన సమాచారం మీదట బీకేవి అంటే బెంగళూరు టు విజయవాడ రూట్లో గ్రీన్ఫీల్డ్ రోడ్లో వాళ్ళు లేబర్ పనిచేస్తున్న ప్లేస్లో ఒక అలజడి అంటే కుక్కలు అరుస్తున్న శబ్దం వచ్చిందని చెప్పి ఆ శబ్దానికి చూసి బయటకు వచ్చి వాళ్ళు చూసేసరికి చిరుతపులి కనపడింది అని చెప్పి మాకు సమాచారం అందింది. ఆ సమాచారం అందిన మేరకు మేము ఆ గ్రీన్ఫీల్డ్ రోడ్డుకి వెళ్ళి అక్కడ పనిచేస్తున్న లేబర్ని విచారించాము. అవును సార్ చిరుతపులి వచ్చిందని చెప్పారు. కానీ అది ఎక్కడికి వెళ్ళిందంటే ఏదో అడవి పంది దగ్గర కనపడితే దాన్ని తరుముకుంటూ పక్కన జామాయిల్ ప్లాంటేషన్కి వెళ్ళింది సార్, తర్వాత మాకు కనపడలేదు అని చెప్పారు. తదుపరి మేము అందరు స్టాఫ్ని తీసుకుని నేను పెద్ద గోగులపల్లి గ్రామం వెళ్ళేసి అక్కడ వాళ్ళతో మాట్లాడి వాళ్ళు కూడా అది మా అడవిలో మా ఊర్లోకి వస్తుందేమో అనే ఉద్దేశంతో వాళ్ళు కూడా భయపడుతుంటే వాళ్ళందరికీ భయం పడద్దు, దానివల్ల ఎలాంటి ఇబ్బంది జరగదు, అది అడవిలోకి వెళ్ళిపోయి ఉంటుంది, అది మీకు ప్రజలకు ఎలాంటి హాని చేయదు చిరుతపులి, దాన్ని చూసుకొని వెళ్ళిపోయి ఉంటుంది అని చెప్పి వాళ్ళందరికీ ధైర్యం చెప్పి వచ్చాము. ఇక మీదట ఏమైనా ఊర్లో కానీ ఎక్కడ కానీ చిరుతపులి కాబట్టి మాకు సమాచారం ఇవ్వండి అని చెప్పి వాళ్ళందరికీ చెప్పి ధైర్యం చెప్పి రావడం జరిగింది. పార్వతీపురం మండ్యం జిల్లా సాలూరులో ఎస్సీ వర్గీకరణను వెంటనే రద్దు చేయాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు రత్నాకర్ డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణతో దళిత సమాజంలో
విభేదాలు పెరిగే ప్రమాదం ఉందన్నారు. ఇతర ఎస్సీ కులాలకు అదనపు అవకాశాలు కల్పించాలంటే రిజర్వేషన్ శాతాన్ని పెంచాలని సూచించారు. సరైన డేటా లేకుండానే వర్గీకరణ చేపట్టారని విమర్శించారు. పార్లమెంటులో రాజ్యాంగ సవరణ జరిగే వరకు దేశవ్యాప్తంగా శాంతియుత పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాబట్టి వాళ్ళ చేస్తుంది మనం మాదిక సత్తులకు వ్యతిరేకంగా కుట్రపూరితంగా వీళ్ళ మధ్య ఓ బిర్యానీ ప్యాకెట్ వేసి వాటాల కోసం కొట్టుకుంటే తిల్లి దెబ్బలాడుకుంటే తెచ్చి పలుకుంటే మన చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, పైన మోడీ అన్ని రాజకీయ పార్టీలు జనసేన, వైసీపీ ఎంతవరకు మా దళితుల మేనమామ జగన్మోహన్ రెడ్డి తన స్టాండ్ ఏంటో చెప్పలేదు. అన్ని రాజకీయ పార్టీలు తీసుకురాజధాని అదనమాట. ఎన్ని బస్సులు ఎవరి ఎన్ని బస్సులు అడగండి ఇక్కడ ఎంతవరకు లేదు కదా అన్ని చూడండి. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియా కాంగ్రెస్ పార్టీ కంటిన్యూస్ చేసాం. పంజాబ్ అండ్ హర్యానా మొట్టమొదటిసారిగా ఈ దేశంలో ఎస్సీ వర్గీకరణ చేసింది దళితులు కొట్టి కాంగ్రెస్ రాష్ట్రం. మాలంటేనే కాంగ్రెస్ అంటేనే మాల. పంజాబ్, హర్యానా రాష్ట్రంలో చేస్తే దాన్ని తీసుకొచ్చి మన విజనరీ చంద్రబాబు నాయుడు గారు 2000లో చట్టం చేశారు ఎస్సీని వర్గీకరించవచ్చు. అయితే మేము కోర్టుకు వెళ్తే అది కుదరదని చెప్పేసి 2005లో కొట్టేసింది. ఆ జడ్జిమెంట్ కొట్టేస్తే దాన్ని వేసుకుని పంజాబ్లోని, హర్యానాలోని అమృతంలో కొట్టేస్తే పంజాబ్ రాష్ట్రం ఇది మా యొక్క కెమిస్ట్రీ వేరు, మా యొక్క కుల కెమిస్ట్రీ వేరు అని అప్పీల్ పోయింది 2011లో. మరి సడన్ ఎందుకు వచ్చింది చూడండి, మీరు కూడా తెలుసుకోవాలి సబ్జెక్ట్. బీజేపీ అంటేనే ఉత్తరప్రదేశ్ అంటేనే బీజేపీ. చిత్తూరు జిల్లాలోని కమర్షియల్ సేల్స్ ట్యాక్స్ హెడ్ ఆఫీస్ ను తిరుపతికి తరలించడాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ నాయకులు కట్టమంచులోని కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఎంసీ విజయానందరెడ్డి మాట్లాడుతూ కార్యాలయాల తరలింపును అడ్డుకుంటామని చెప్పిన ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. హెడ్ ఆఫీస్ తరలింపు నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేకుంటే అన్ని వర్గాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. జిల్లా స్థాయి ప్రభుత్వ కార్యాలయాలన్నీ తిరుపతికి తరలిపోతుంటే ఇక్కడి ఎంప్లాయర్స్ అందరూ వెళ్ళి ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేస్తే ఏ ఒక్క కార్యాలయం కూడా తరలిపోదు. కేశవన్న నా స్నేహితుడు, మా నాయకుడు చంద్రబాబు నాయుడుతో మాట్లాడి ఒక్క కార్యాలయం కూడా తరలిపోకుండా చిత్తూరులోనే ఆపతానన్న జగన్మోహన్ గారు ఈరోజు అసెంబ్లీలు జరుగుతున్నాయి. నీ నిరసన అక్కడ తెలియజేయి. ఏ కార్యాలయం కూడా తరలిపోకుండా, చిత్తూరు ప్రాముఖ్యత తగ్గించకుండా జిఎస్టీ ఆఫీసుని ఇక్కడే ఆపవలసిన అవసరం ఎంతైనా ప్రతి ఒక్కరికి కూడా, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క వ్యాపారస్తులకు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా అవసరం ఉంది. దీన్ని మనం చులకనగా వదిలేస్తే ఈ ఆఫీస్ తరలిపోవడమే కాదు, ఇంకా ఎక్సైజ్ కమిషన్ ఆఫీస్ కూడా తిరుపతికి తరలిపోవడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి మన పోరాటం ఇంతటితో ఆగకూడదు. దీనికి అందరి తోడు కావాలి. సిపిఐ, సిపిఎం మేధావులు అందరూ కలిసికట్టుగా కలిసి చిత్తూరు తరపున చిత్తూరుని వాణి వినిపించడానికి అందరూ ఐక్యమవుదాం. మన చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి, చిత్తూరు పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రభుత్వ కార్యాలయాలు ఇక్కడే ఉండే విధంగా ప్రతి ఒక్కరూ పోరాడడానికి సిద్ధం కావాలి. ఈ పోరాటానికి అందరి తోడు సహకారం కావాలి. ఒకవేళ ఈ ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి A1 టీవీ తెలుగు న్యూస్. రాష్ట్రం వచ్చినప్పుడు మీకు చెప్పాను,